కృష్ణుడి రాయబారం విఫలమైంది. యుద్ధం తప్పదని తేలిపోయింది. రెండు వైపులు సైన్యాలని సిద్ధం చేస్తున్న రాత్రొకనాడు పితామహుడు భీష్ముణ్ణి ఇరుపక్షాల యోధుల బలాబలాలని లెక్కకట్టమని కురురాజు దుర్యోధనుడు అడిగాడు. ఎవరు ఏపాటి పోటుగాడో పేరు పేరున శక్తులని తూకం వేసి తేల్చి చెప్పాక ఆఖరుగా ఒక్క మాట. ఇక సుయోధన ఒక్కడు మిగిలాడు. వాడెవడో నీకెరుగని మాట కాదు, అయినా చెప్తాను విను. మొత్తం సైన్యం ఒక లెక్క, వాడొక్కడు ఒక పక్క. నిజానికి వాడింతవాడని చెప్పేటి కొలత నాకు ఎరుగదు. అట్టివాడింతకు ముందు పుట్టిన చరిత్ర లేదు, ఇక పుట్టే అవకాశమూ లేదు. ఆ పాండవ మధ్యముండు ఫల్గునుడు, కుంతీసుతుడు పార్థుడు, కిరీటి బిరుదాంకితుడు శ్వేతవాహనుడు యుద్ధాన భీభత్సుడు, ఓటమెరుగని విజయుడు కృష్ణుడు, సవ్యసాచి ధనంజయుడు అర్జునుడు. ఆ గాంధీవధారొక్కడే తన సైన్యం మొత్తాన్ని కాపు కాసి నిన్ను గెలవగలడు. ఎలా వస్తాడో తెలుసుగా. మొన్న విరాట భూమి వైపు పెట్టిన బొబ్బింకా ఉంది కదా, నువ్వు సూది మొనపాటి నేలనివ్వనన్నావు. వాడే సూటిగా చూసి కండ బిగిస్తే పిడుగు సైతం పక్కకి జరిగి దారిస్తుంది. అలాంటి నరుడు రేపు నారాయణుణ్ణి సారథిగా తెస్తున్నాడు. ఇంకేం చెప్పను, ఇంతకు మించి నేను చెప్పలేను, వీని నువ్వు తట్టుకోలేవు.